Betsy Gospel Family presents Krupa Shwekarani Krupa Vata. ఈ దిన ధ్యాన వాక్యమునకు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము ధ్యానించుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. సామ్రాజ్యంలో రాజైన సైరియాస్ పరిపాలనలో 2 ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. అయితే వారి గ్రామం ఒక ప్రచండమైన నదితో విభజింపబడింది. కానీ సంవత్సరాలుగా వారు నది ప్రవాహాన్ని తట్టుకోగలిగే ఒక గట్టి వంతెనను నిర్మించడానికి కష్టపడ్డారు. దరియాస్ అనే యువ ఇంజనీర్ ఈ సమస్యను పరిష్కరించడానికి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఇతను బాబిలోన్ మరియు ఈజిప్ట్ యొక్క గొప్ప వంతెనల పనులను అధ్యయనం చేశాడు. ఇతను తరాలు గడిచిన నిలిచే వంతెన నిర్మించాలని సంకల్పంతో ఉన్నాడు. దరియాస్ను గ్రామస్తులు నిర్మాణం వేగవంతం చేయమని, మేము ఇంకా ఎదురు చూడలేమని, అది పరిపూర్ణంగా లేకపోయినా త్వరగా నిర్ణయించమని ఒత్తిడి చేశారు. ఈయన విశ్వాసం కలిగి ప్రాజెక్టు వేగవంతం వలన విపత్తుకు దారితీస్తుంది. అతను నది జాగ్రత్తగా సర్వే చేసి తర్వాత ఒక గొప్ప వంతెన నిర్మించాడు. వంతెన ప్రారంభంలో గ్రామస్తులు అసహనంతో మరియు వనరులు వృధా చేస్తున్నాడని ఆరోపించారు. కొంతకాలం నమ్మకస్తులను చేర్చుకొని వంతెన నిర్మాణం పూర్తి చేశాడు. ఒక రాత్రి ఒక భయంకరమైన తుఫాను నదిని ప్రమాదకరం స్థాయికి చేర్చింది. గ్రామస్తులు వంతెన కోసం భయపడ్డారు. తుఫాను గడిచిన తర్వాత దరియాస్ యొక్క వంతెన నిలబడి ఉండడం చూచి ఆశ్చర్యసాగారు. గ్రామస్తులు దరియాస్ యొక్క విజయానికి దాసోహమయ్యారు. దరియాస్ గ్రామస్తులతో, నేను త్వరగా పనిచేసి తుఫానులో కూలిపోయే వంతెనను ఇవ్వగలను, కానీ నేను ఈ ప్రక్రియ విశ్వసించి శతాబ్దాలుగా నిలబడే వంతెనను ఇవ్వగలిగాను. విశ్వాసం వేగం కోసం కాదు, పట్టుదల కోసం. ఆ వంతెన ఐక్యత మరియు విశ్వాసానికి చిహ్నంగా మారింది. గ్రామస్తులు దరియాస్ చేసిన పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. విశ్వసించేవాడు తొందరపడడు. గనుడవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. విశ్వసించువాడు కలవరపడని ఈ దినము మీరు మాతో మాట్లాడిన వారై ఉన్నారు. నీ యందు విశ్వాసము, నమ్మిక కలిగి ఉన్న మేము మా యొక్క జీవన క్రమములలో జరుగుతున్న వేటి యందును కూడా మేము కలవరపడక నీ యందు నమ్మికతో సాగగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటల ద్వారా ప్రేరేపితులవుతున్నారో వారి బ్రతుకులలో ఏ కలవరమును వారు దరిచేరనీయక విశ్వాస పోరాటములు ముందుకు సాగుటకు కృపణకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన ప్రయాణాలన్నింటినీ కూడా క్షేమకరముగా జరిగించి నీ బిడ్డలు ప్రారంభించిన ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతూ యేసు ఘననామములో ప్రార్థించి అడిగి పెడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.